అందరికీ నమస్తే. నేను మాధురి. చాలా రోజుల తర్వాత ఫామ్ వీడియో పెడుతున్నా. యాక్చువల్‌గా సంక్రాంతి తర్వాతే మేము ట్రిప్ నుంచి వచ్చేసినాము. 1 వీక్ మాత్రమే వెళ్ళాం ట్రిప్‌కి. కాకపోతే నాకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికే టైం దొరకలేదు. మా కార్‌ని చూడగానే లియో పరిగెత్తుకుంటా పోతది. ఇదిగోండి ఫామ్‌లో మేక పిల్లలు కూడా వచ్చినాయి. కాకపోతే ఇవి మావి కాదు, శ్రీనివాస్ వాళ్ళవి. అయితే ఇక్కడ పెట్టాడనమాట మా ఫామ్‌లో. తోటలో మేకలు, కోళ్ళు, కుక్కలు, తర్వాత ఆవులు ఇవన్నీ ఉంటే చాలా మంచిగా అనిపించింది. జస్ట్ ఊరికే మేకపాలు ఎట్లుంటాయో ఒకసారి చూద్దామని చెప్పి పిండడానికి ట్రై చేసింది, కానీ అది తప్పించుకొని పారిపోయింది. చూద్దామని జస్ట్ అట్లా ట్రై చేసాం. మా ఆవుల కోసం పల్లి పొట్టు తీసుకొచ్చారనమాట. మా డాడీ ప్రతి సంవత్సరం ఆవుల కోసం పల్లి పొట్టును మా ఊరు నుంచి తీసుకొని వస్తారు. మా ఊరు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 35,000 నుంచి 40,000 పడుతుంది అనమాట. ఒక ట్రాక్టర్ లోడ్ తీసుకొని వస్తాము. ఒక్క ఆవును తెచ్చుకుంటే మాకు 7 ఆవుల దాకా అయిపోయాయి. ఇంకొక ఆవు ఈనడానికి కూడా రెడీగా ఉంది. గోవులు ఎక్కువ అయ్యే కొద్దీ మనము పల్లి పొట్టు, గడ్డి ఇవన్నీ ఎక్కువ కొనాల్సి వస్తూనే ఉంది. మేము మామిడి తోట పెట్టి 16 ఇయర్స్ అయిపోయింది. అందుకని మేము మళ్ళీ కొత్త డ్రిప్ కనెక్షన్స్ పెట్టించుకున్నాం అనమాట. ఈ డ్రిప్ కనెక్షన్ సబ్సిడీలోనే తీసుకున్నాము. బట్ మనకు కూడా బాగానే ఖర్చు అవుతుంది మళ్ళీ గుంతలు తీయించడానికి. అయితే ఈ గుంతలు కూడా అన్నీ మూసేశారు. నేను ట్రిప్కి వెళ్ళకన్నా ముందు అసలు ఒక్క చెట్టుకు కూడా మామిడి పూత అనేదే ఉండేది కాదు. నేను ట్రిప్కి వెళ్ళకన్నా ముందు అసలు ఒక్క చెట్టుకు కూడా మామిడి పూత లేదు. అసలు ఈ సంవత్సరం మామిడి పూత వస్తుందా లేదా అని అనుకున్నాం, కానీ నేను వచ్చేసరికి పూత రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ పూతను చూడగానే ఎంతో సంతోషం అనిపించింది అనమాట. సంక్రాంతి పండుగకు మేము ఫామ్లో లేం కదా. సంక్రాంతి పండుగ రోజు పార్వతమ్మ తనకు వచ్చిన ముగ్గులు వేసి రంగులు వేసి పెట్టిందనమాట. నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. నేను లేకున్నా కూడా ముగ్గు వేసి రంగులు వేసినందుకు. మేము కొన్ని ఉలువలు కూడా వేసుకున్నాం కదా, ఉలువలను కూడా ప్రాసెస్ చేసి పెట్టారు పార్వతమ్మ గోవింద్. ఎంత వెయిట్ ఉన్నాయి అని ఒకసారి చెక్ చేశాను. అరౌండ్ 10 kgs అయితే ఉన్నాయి. మెయిన్గా ఉలువల్ని మేము పెద్దగా వాడం, ఒక 4 to 5 kgs వాడుకుంటే ఎక్కువ. ఉలువ పొట్టు అనేది ఆవులకు చాలా మంచిది. కంది పొట్టు, ఉలువ పొట్టు ఇటువంటివి బాగా అవసరం. పల్సెస్లలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉండేది ఉలువల్లోనే. ఉలువల్ని అప్పుడప్పుడు గుగ్గిలుగా వాడుకొని తర్వాత ఉలువ కట్టు వస్తుంది కదా, దానితో రసం చేసుకోవడం అనేది చాలా మంచిది. మేము ఫామ్కు అరౌండ్ 8 o'clockకే వెళ్ళిపోయినాం అనమాట. 9 o'clock అంతా నానబెట్టేసుకున్నాం ఈవినింగ్ చేసుకోవడానికి. కొంచెం నానితే గాలించడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి పొద్దున్నే నానబెట్టేశాను. ఉలువల్ని వేరుతో సహా తీసేస్తాము. మనం ప్రాసెసింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇసుక అనేది అందులో ఉండిపోతుంది. గాలించుకోవాలి బాగా. నేను వియత్నాంకి వెళ్ళినప్పుడు ఈ హ్యాట్ తెచ్చుకున్నాను అనమాట. ఈ హ్యాట్ నాకు ఫామ్లోకి బాగా యూజ్ అవుతుంది, ఎండ ఉండకుండా అని చెప్పి తెచ్చుకున్నాను. నేను వారం రోజులైంది కదా ఈ ఆవులనన్నింటినీ చూడక, ఒకసారి అన్నింటినీ పలకరించి వచ్చిన. బంతి పువ్వులు పడిపోయి నారొచ్చింటే పెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి. మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు పువ్వులు పూస్తాయని, కానీ పూస్తున్నాయి అక్కడక్కడ ఒక్కొక్కటి. మేబీ ఉగాదికి సరిపోతే బాగుంటుందని అనిపించింది. ఇది గార్లిక్. ఇది అక్కడక్కడ కొన్ని పాయలు బయటికి వస్తే కొంచెం మట్టితో కవర్ చేస్తున్నాను. మేము గార్లిక్ని కూరగాయ తోటలో తర్వాత మామిడి తోటలో రెండిట్లో వేసాము. మామిడి తోటలో ఉన్న గార్లిక్ అయితే అస్సలు పెరగలేదు. నీడ ఎక్కువగా ఉంటే మొక్కలైతే సరిగ్గా రావడం లేదు. ఇంకా ఇక్కడ చూడండి గార్లిక్ ఎంత బాగుందో. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అక్కడున్న గార్లిక్ని కూడా చూపిస్తాను. ఇక్కడ పల్లీలు, ఇవి దేశవాళీ రకం పల్లీలు. మేము ఒక 3 రకాలు తెచ్చుకున్నాం అనమాట. అన్ని విత్తనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవడం కోసమే వేసుకున్నాం ఇవి. మనం ఫామ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మొక్కను అబ్జర్వ్ చేసినప్పుడే ఆ మొక్క గురించి మనకు తెలుస్తుంది. ఇదిగోండి ఇవన్నీ సోయ కూర, దిల్ అనమాట.
అవి విత్తనాలు అవంతకవే రాలిపోయి మళ్ళీ ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఆ ఫ్లవరింగ్ అనేది పాలినేషన్‌కి బాగా ఉపయోగపడుతది. ఇక్కడేమో తెల్ల కందులు. ఈ తెల్ల కందులను కూడా కట్ చేసి పెట్టారు. ఇవి కూడా ప్రాసెసింగ్ చేయాలి. వియత్నాంలో వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ హ్యాట్ పెట్టుకుంటారు. నాకైతే గాలికి కొట్టుకొని పోతుంది ఆ హ్యాట్. మేము మొక్కలకు నీళ్లు పెట్టిన ప్రతిసారి ఈ స్లర్రీని ఖచ్చితంగా పారిస్తాము. మేము ఆవు పేడ, ఆవు మూత్రము, నీళ్లు, బెల్లం ఇవి బాగా కలిపి పెట్టుకుంటాం అన్నమాట ఎప్పుడు. ఇంకా కొంచెం పిండి వేసుకుంటే, ఏదైనా పప్పు ధాన్యాల పిండి వేసుకుంటే జీవామృతం తయారవుతుంది. కాకపోతే మేము ఆ పిండిని మళ్ళీ బయట నుంచి కొనాలి అనే ఉద్దేశంతో ఇంకా మేమేమి పిండి యాడ్ చేయము. పెసర్లు ఉన్నప్పుడు పెసర్లు యాడ్ చేస్తాము. ఇప్పుడు ఉలువలు వచ్చాయి కదా, ఉలువ పిండి కూడా ఎప్పుడైనా ఒకసారి అట్లా యాడ్ చేసుకొని వేస్తాము. క్యారెట్స్ తీస్తున్నాము నేను, పార్వతమ్మ. అయితే క్యారెట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. అన్నీ ఒకే సైజులో అయితే రాలేదు. అందుకని ఒక్కొక్కటి చెక్ చేసి మంచి సైజు ఉంది అని అనిపిస్తే అప్పుడు మాత్రమే తీస్తున్నాం. లేదంటే మళ్ళీ మట్టి అట్లే కప్పేస్తే మళ్ళీ ఒక వారానికి మంచి సైజు వస్తుందన్నమాట. ఊరికే వేస్ట్గా అన్నీ ఒకేసారి తీసేయడం ఎందుకు అని చెప్పి. ఒక్కోసారి గోవింద్ అప్పుడప్పుడు తెలియక తీసేస్తుంటే ఆ బేబీ క్యారెట్స్ కూడా అంత రుచి ఉన్నాయి. ఇదిగోండి, ఇది చూడండి రూటింగ్ సిస్టమ్ అనేది ఎంత బాగా డెవలప్ అయిందో. సైడ్కి కూడా రూట్స్ చూడండి ఎంత బాగా భూమిలో మంచిగా వచ్చినాయో. ఇంకొకటి వాటర్, ఇప్పుడు నీళ్లు పారిస్తుంటాం కదా, ఎక్కడైతే స్టార్టింగ్ ఉంటుందో నీళ్లు పారించే కాలువ దగ్గర అక్కడ బాగా లావు వస్తున్నాయి. ఇక బీట్రూట్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా వచ్చినాయి. ఈ ఇయర్ కొంచెం సైజ్ పెద్దగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ చిన్నగా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. మేబీ ఈసారి నేను వేయడం సరిగ్గా వేయలేదు అనుకుంటా, కొంచెం పల్చగా పడ్డట్టున్నాయి భూమిలో, అందుకని అక్కడక్కడ మొలిసినాయి. అట్లీస్ట్ వచ్చినవైనా మంచిగా వస్తాయేమో అనుకున్నా కానీ కొన్ని మంచి సైజు వచ్చినాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఫ్రెష్ బీట్రూట్స్, తర్వాత ఏ పురుగు మందులు కొట్టని బీట్రూట్ కానీ క్యారెట్ కానీ పచ్చిది తిన్నప్పుడు ఆ క్రంచీనెస్, ఆ స్వీట్నెస్ అంత మంచిగా అనిపిస్తుంది. బీట్రూట్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ టేస్ట్ ఇంకా మంచిగా అనిపించింది. అంటే ఆ క్రంచీనెస్, స్వీట్నెస్ బాగా పెరిగింది ఈసారి. అంటే మనము సంవత్సరానికి మన భూమిలో కూడా పోషక విలువలు పెరుగుతూ ఉంటే ఆ టేస్ట్ కూడా అట్లా ఎన్హాన్స్ అవుతా వస్తుంది. నీళ్ళు చిన్న కాలువ ద్వారా పారిస్తున్నప్పుడు వచ్చే ఒక రిధం ఉంటుంది చూడండి. ఆ రిధం మాత్రం ఎంత మంచిగా అనిపిస్తుందో నిజంగా. ఇక్కడ కూర్చొని క్యారెట్స్, బీట్రూట్స్, రాడిషెస్ ఇట్లా కడుగి అప్పటికప్పుడు ఇట్లా నాకు ఎందుకో ఫ్రెష్గా తినాలి అని అనిపిస్తుంది. నేనైతే అప్పుడప్పుడు అట్లే తినేస్తాను అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుందో ఫ్రెష్గా ఇట్లా భూమిలో నుంచి తీసుకోవడం, బాగా కడుక్కొని తినేసేయడం అంతే. ఈ తాజా కూరగాయల వెనకాల మాత్రం ఎంతో కష్టమైతే ఉంటుందండి. ఎండ అనకుండా ఏమీ అనుకోకుండా పని చేస్తూనే ఉండాలి. మనం నీళ్ళతో కడిగినప్పుడు క్యారెట్ ఈ కలర్లో ఉంటుంది, కానీ కొంచెం ఆరినాక లైట్ కలర్లోకి మారిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక సొరకాయ కూడా వచ్చింది. చూడడానికి అందంగా లేదు, కాకపోతే దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా ఉండింది. కూర కూడా మేము వండుకున్నాము, ఎంతో బాగుండింది. ఇది యాక్చువల్గా మేము వేసింది కాదు, లాస్ట్ ఇయర్ ఎక్కడో సీడ్ పడిపోయి వచ్చింది. మధ్యాహ్నం వరకు కూరగాయ తోటలో పని చేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి కొంచెం నెయ్యి చేద్దామని మీగడనంతా కూడా కుండలో వేస్తున్నా. పొద్దున వచ్చినప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టానమాట. చాలామంది లాస్ట్ టైం చెప్పారనమాట, నీళ్లు వేయకుండా అట్లాగే చిలకండి అని. నా చేతులు చూడండి ఎట్లయిపోయినాయో, తోలు కూడా వచ్చేసింది. అస్సలు మీగడ మాత్రం రానే లేదండి అసలు. మరి నాకెందుకు రావట్లేదో తెలియట్లేదు. ఇదిగోండి ఇట్లా క్రీమ్ లాగా అయిపోతుంది, అంతేగాని చాలా టైం టేకింగ్ అనమాట. నా చేతులు స్వెల్లింగ్ వచ్చినాయి. కాకపోతే దీనికి ఒక తాడు కట్టుకొని ఏదైనా ఒక పెద్ద కవ్వం తీసుకుంటే కానీ బాగా వస్తుందని అనిపించింది. కాకపోతే పట్టు వీడకుండా నేను మళ్ళీ అట్లనే చేయితో చేసినండి. కాకపోతే చాలా టైంకి వచ్చింది వెన్న అయితే. ఇంకా కొంచెం నీళ్ళు పోస్తే అప్పుడు సపరేట్ అయిపోయింది.
అంతసేపు చిలికిన తర్వాత ఈ వెన్న అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఆ మజ్జిగనంతా కూడా బకెట్లో వేసుకున్నా, ఎందుకంటే మేము మొక్కలకు స్ప్రే చేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి నా చేతిలో కనిపిస్తున్నది ఇంగువ, ముద్ద ఇంగువ. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత అన్నం చేస్తున్నాను అనమాట. అన్నం చేసినప్పుడు మేము గంజి వంచేసుకుంటాం కదా, అదే గంజిలోనే ఆ వేడి వేడి గంజిలో ఈ ముద్ద ఇంగువ కూడా వేస్తున్నా. కొంచెం బాగా కరిగిపోతుంది అనమాట. అట్లా కరిగిపోయిన దాన్ని పక్కన పెట్టేసి ఈవినింగ్ కానీ అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనము మజ్జిగలో కలుపుకొని మొక్కలకు స్ప్రే చేస్తే బాగుంటుందని నేను ప్రతిసారి అట్లాగే చేస్తాను అనమాట. వెన్న తీసిన తర్వాత వచ్చిన మజ్జిగను కూడా పంట మీద స్ప్రే చేసుకుంటాము. నేను ఇక్కడ వంట చేస్తుంటే పార్వతమ్మ వెనకాల స్వీట్ పొటాటోస్ తీస్తుంది, చూద్దామని వెళ్ళాను. అంతా ఇవే పెట్టుకోవాలి, ఆయన కాడికి అవుతుంటాయి, గడ్డి రాకుండా ఉంటుంది. భూమి క్రాక్ వచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా స్వీట్ పొటాటో ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. మేము అసలు ఊరికే ఇది మేము వేసిందే కాదు స్వీట్ పొటాటో, మేము లాస్ట్ ఇయర్ వేసుకున్నాం కదా, మళ్ళీ దున్నేసుకున్నప్పుడు అక్కడ ఎక్కడైనా ఒక్కొక్కడ దుంప ఏదో ఒకటి మిగిలిపోతుంది కదా భూమిలో, మళ్ళీ వచ్చింది చూడండి. అసలు ఏ శ్రమ లేకుండా మళ్ళీ అదంతా కదే వచ్చి మళ్ళీ మాకు స్వీట్ పొటాటోస్ ఇస్తూనే ఉంది చూడండి. మేము అన్నీ తీసిన తర్వాత చేస్తే 9 kgs వచ్చినాయి స్వీట్ పొటాటోస్. నేను ఒక చిన్న వీడియో పెట్టాను కదా, షార్ట్ పెట్టాను కదా, క్యారెట్ కంటే క్యారెట్ ఆకుల్లో 6 times వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెప్పిన కదా. నేను అందుకని ఈ మధ్యలో ప్రతి ఒక్క కూరలో గార్నిషింగ్కి మనం కొత్తిమీరని ఎట్లయితే వాడుకుంటామో అట్లాగా క్యారెట్ ఆకునైతే ప్రతి దాంట్లో యాడ్ చేసుకుంటున్నా. మంచి వాసన కూడా వస్తుంది. మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ టమాటాలని ఇట్లా కర్రలు కట్టి తాళ్ళు కట్టుకుంటున్నాము. అన్నీ భూమి పైన పడిపోతున్నాయి, ఊరికే నెమళ్ళు పాడు చేస్తున్నాయని చెప్పి. అట్లాగే పురుగు కానీ తర్వాత ఏదైనా నీళ్లు పట్టినప్పుడు కూడా కొద్దిగా కుళ్ళిపోవడం అట్లా అవుతున్నాయని చెప్పేసి ఇట్లా కొంచెం కర్రలు పెట్టి ఇట్లా పైకి కట్టేసాము టమాటాలన్నిటిని కూడా. పాలకూర మేము దాదాపుగా ఇప్పుడు 5వసారి అనుకుంటా కట్ చేయడము. అసలు కట్ చేసే కొద్దీ మంచిగా పాలకూర వస్తుంది. అక్కడ మీకు కనిపిస్తున్నది కొత్తిమీర, ఇక్కడంతా ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, అవి ఉల్లికాడలు. అంత పొలమంతా పచ్చగా మంచిగా కనిపిస్తుంది కదా. ఆ తలపైన హ్యాట్ పెట్టుకుంటే గాలికి ఊరికే పడిపోతుందని చెప్పి ఇంకా టవల్ తెచ్చుకున్నాము. ఆ రోజు ఎండ మాత్రం చాలా ఎక్కువగానే ఉండింది. మనం వ్యవసాయంలోకి దిగినామంటే మన కలరు అన్నీ మర్చిపోవాల్సిందే. అసలు నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కదా, నా కలర్ అయితే అసలు మారిపోయింది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారనమాట, ఎందుకు ఇంత నల్లగా అయిపోతున్నావు అని. ఇంకా నేను పట్టించుకోవడం మానేస్తున్నాను అనమాట. అంత తిరిగినా కూడా విటమిన్ డి మాత్రం తక్కువనే ఉంటుంది. ఇది నాటు కొత్తిమీర, అసలు తెంపుతుంటేనే ఆ అరోమా ఎంత మంచిగా అనిపిస్తుందో. అసలు అక్కడక్కడ పువ్వు వస్తుంది, కొత్తిమీర పువ్వుతో టీ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎప్పుడైనా చూపిస్తాను. కొత్తిమీరతో టీ అంటే ఏం లేదు, జస్ట్ కషాయం లాగా చేసుకొని తాగాలి అంతే. మేము ఉదయం 9:15కి పని మొదలు పెట్టాము. ఇప్పుడు 5 o'clock అయింది చూడండి ఈ కొత్తిమీర ఇవన్నీ తెంపుకునేసరికి. గోవులన్నింటికి కూడా పల్లి పొట్టు వేస్తాం సాయంకాలం. ఉదయం అంతా వరిగడ్డి, మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడ పచ్చగడ్డి లేదు కదా, కాకపోతే బయటికి మాత్రం తప్పకుండా తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే వాటికి కూడా ఒకే చోట ఉంటే కాళ్ళు అనేవి పట్టేసినట్లయితే అనమాట. అందుకని బయట ఖచ్చితంగా తిప్పుతాము. తిప్పి సాయంకాలం అంతా కూడా పల్లి పొట్టేస్తాము. ఇంకొక షెడ్కు రెడీ చేసుకుంటున్నాము. పైన ఇంకా షీట్స్ వేయాల్సి ఉంది.
సంతోషి ఓయ్, ఇది అప్పుడే తింటుంది, ఏం కాదా? ఆవులకు పొట్టు అవన్నీ వేయడం అయిపోయినాక సాయంకాలం 5:30కి మేము పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నాము. అన్నం వంచుకున్న గంజిలో ఇంగువ వేసి పెట్టుకున్నాం కదా, అదే పుల్లటి మజ్జిగ, రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం సాయంకాలం 5:30కి. పుల్లటి మజ్జిగని మనం సాయంకాలం పూట స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. వరుస ప్రకారం కొట్టుకుంటావు. ఇదంతా కూడా నువ్వుల పంట. కొంచెము గ్రోత్ సరిగ్గా లేదని చెప్పి నేను ప్రతి వారము ఖచ్చితంగా స్ప్రే చేయిస్తున్నా. పుల్లటి మజ్జిగ ఒకసారి, మట్టి ద్రావణం ఒకసారి, తర్వాత మనము పంచగవ్య లాంటిది కూడా చేసి పెట్టుకున్నా. అంటే పర్ఫెక్ట్గా పంచగవ్య అని చెప్పాను, కానీ చాలా మటుకు మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాడుకుంటుంటాం అనమాట. ఇదిగోండి సాయంకాలం పూట అట్లా సన్ రేస్ అనేవి పొలం మీద పడుతున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. పొలంకి వెళ్తే మాత్రం పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం, అంటే సాయంకాలం కాదండి, రాత్రి పడుకునేంత వరకు తీరిక అనేది అస్సలు ఉండదు. ప్రతి జాబ్లో వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి, కానీ వ్యవసాయంలో మాత్రం అసలు పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా పని ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది, రోజే సరిపోదు అనిపిస్తుంది. మనం తినే తిండి వెనక రైతు కష్టం అనేది ఎంతో ఉంటుంది అన్నది మర్చిపోకూడదు. మనము దీని మీద ఇష్టం పెడితే మాత్రం ఎంతైనా చేయాలని అనిపిస్తుంది. నాకు అదొక పిచ్చిలాగే అనిపిస్తుంది అనుకోండి. సాయంకాలం 6 అయిపోయింది. స్ప్రే చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత పొద్దున్నే ఉలువలు నానబెట్టిన కదా, వాటిని అన్నిటినీ గాలిచ్చి మళ్ళీ గుగ్గిళ్ళు చేశాను. పొలంలో పండించే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పండించిన పంటను వండే ప్రాసెస్లో బిజీ అయిపోతాం. రాత్రి డిన్నర్కి జొన్న రొట్టె చేసిన. ఈ జొన్నలు కూడా మావే, లాస్ట్ ఇయర్ పండించినవే ఇంకా వాడుకుంటున్నాం. పులువలు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడతాను. ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ని అంతా కూడా వంపేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు చారు చేసుకోవచ్చు, ఉలువ చారు. గుగ్గిళ్ళు వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ మంచి ప్రోటీన్ కంటెంట్ అండి. గుగ్గిళ్ళు సాయంకాలం పూట చాలామంది గుగ్గిళ్ళు రొట్టె కూడా తింటుంటారు. ఇదిగోండి బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ని అంతా వంపేసుకోవాలి. కొన్ని గుగ్గిళ్ళు ఇవి ఇక్కడ చూడండి, లాస్ట్ టైము నేను వీడియో పెట్టాను, గుగ్గిళ్ళను ఆవులకు పెట్టాము అన్న వీడియో పెడితే గుగ్గిళ్ళు ఆవులకు మంచిది కాదని చెప్పారు. నిజమే, అదైతే కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే చూడండి, మా ఆవులకు పెడతా. ఫస్ట్ ఒక ఆవుకు పెట్టినాం, తినలేదు. నెక్స్ట్ కృష్ణయ్య దగ్గరికి తీసుకెళ్ళాం, తినలేదు. నెక్స్ట్ రాధమ్మ దగ్గరికి తీసుకెళ్ళాం, తినలేదు. లాస్ట్కి లక్ష్మి దగ్గరికి తీసుకెళ్తే మాత్రము కొన్ని తిన్నది అంతే. లక్ష్మి కూడా ఎక్కువ తినలేదు. ఇదిగోండి మా లియోగాడు తింటున్నాడు. మా లియోగానికి నచ్చినాయి గుగ్గిళ్ళు. అవి కింద పడుతుంటే అది తింటుందన్నమాట మా లియోగాడు. మా ఆవులు అంత ఈజీగా ఏం తినవు. ఇదిగోండి లైట్గా ఫస్ట్ చెక్ చేసుకొని తింటుంది. ఎక్కువగా ఆవులకు నిజమేనండి, గుగ్గిళ్ళని, క్యారెట్లని, బీట్రూట్లని, తర్వాత ఇంకా క్యాబేజ్ అని ఏవేవో వేస్తుంటారు. అలాంటివి తిన్న ఆవు పేడకి ఓన్లీ పచ్చిగడ్డి, వరిగడ్డి, ఏదైనా పల్లి పొట్టు కానీ తర్వాత ఉల్లో పొట్టు కానీ తిన్న ఆవు పేడకి నేను వాసనలో అయితే డిఫరెన్స్ అయితే గమనించినానండి. రాత్రి 8:30కి ఫ్రీ అయ్యాం. రాత్రి 8 గంటల సమయంలో
వాతావరణం అంతా ఇట్లా ఉండింది. ఉదయం 5:30కే లేచిన అనమాట ఆ రోజు. నేను ఫామ్‌కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఇంతకుముందే చెప్పాను, నేను పేస్ట్ కానీ బ్రష్ కానీ వాడట్లేదు. మేము మా పొలంలో పండించిన పసుపు, కొంచెం ఉప్పు వేసి పళ్ళు తోముకుంటున్నా. లేదంటే వేపాకు, అదే వేప చెట్టు పుల్ల ఉంటుంది కదా, దాంతోనైనా తోముకుంటాను. 5:30 ఆ టైంలో గుళ్ళో నుంచి దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే. పళ్ళు తోముకున్న తర్వాత కషాయం చేసుకున్నాను. కషాయం మాత్రం నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే తాగుతాను. ఎప్పుడన్నా ఒకసారి మిస్ చేస్తుంటా. అంటే పర్టికులర్గా ఇదే అని కాదు, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మార్చి మార్చి తాగుతుంటాను. చాలామందికి చల్లటి వెదర్‌లో వేడి వేడి కాఫీ గానీ, టీ గానీ మంచిగా అనిపిస్తది. నాకు కషాయం మంచిగా అనిపిస్తది అంతే. పనస ఆకులతో అన్నము వండుకుంటే, అంటే అన్నం ఉడికేటప్పుడు పనస ఆకుల్ని వేసేసి వాటిని పక్కకు తీసేసిన తర్వాత ఆ అన్నం తింటే చాలా మంచిది అని చెప్పారంట. అయితే నా ఈ యూట్యూబ్ నా ఛానల్ వ్యూవరే అనమాట. అడిగారనమాట ఒకరు, మాకు పనస ఆకులు ఇస్తారా అంటే, సర్లేండి అని చెప్పి తన కోసమే పనస ఆకులు తెంపుతున్నా అనమాట. ప్రతిసారి అడుగుతున్నారు, నేను పనిలో పడి మర్చిపోతానమాట. సరే అని తన కోసం గుర్తుపెట్టుకొని మరీ తెంపుకొస్తున్నా. ఎందుకో మాకు పనస చెట్టు కొమ్మకు ఇట్లా మెత్తబడి ఏదో ఇట్లా గమ్ లాగా కారుతుంది. ఎందుకయిందో తెలీదు. ఈసారి ఒక్క పనసకాయ కూడా పట్టనే లేదు. ఏమైందో తెలీదు. ఇట్లా గమ్ లాగా లిక్విడ్ లాగా కారుతుంది పనస చెట్టు నుంచి. అరటిగెల కట్ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ చెట్టు వ్యర్థాలు అన్నిటినీ కూడా మొత్తం చెట్టు చుట్టూరనే వేస్తాను అనమాట. అంటే భూమిలో ఉండే మైక్రోబ్స్కి ఇది ఒక మంచి ఆహారం అనమాట. వెళ్ళే ముందు అన్నీ ఇట్లా కరివేపాకు, స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, కొబ్బరి బోండాలు, అరటిగెలలు, పాలు ఇవన్నీ తెంపుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇవన్నీ మళ్ళీ కార్లో సర్దడానికి మళ్ళీ ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఇదిగో ఫ్రెష్ మెంతికూర, క్యారెట్స్ ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకొని మళ్ళీ కార్లో పెట్టుకుంటాము వెళ్ళే ముందు. ఇప్పుడు కూరగాయల ధరలైతే సిటీలో కంటే విలేజెస్లోనే, పల్లెటూర్లలోనే ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్న మెంతికూర బంచ్ ఆ ఊర్లో 8 రూపాయలకు, 15 రూపాయలకంట, 15 రూపాయలకు 2 కట్టలు ఇస్తారని పార్వతమ్మ చెప్తుంది. క్యారెట్కున్న ఆకులన్నీ తీసేసుకున్నాం ఇక్కడే. తీసేసుకొని మేము ఇది ఆవులకేస్తే ఎందుకో తినట్లేదు, ఇంకా వదిలేస్తాం, ఇంకా తినట్లేదు కదా అని. కాకపోతే దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయన్నారు కాబట్టి సరే నేను గార్నిషింగ్కి వాడుకుందామని కొంత నాకు ఎంత కావాలో అంత తీసి పెట్టుకుంటున్నా. ఎవరైనా పర్టికులర్గా మాకు ఆకుతో కావాలి అనుకున్న వాళ్ళకి మేము ఆకుతోనే ఇచ్చేస్తున్నాము. ఫామ్ నుంచి ఇంటికి వచ్చేసినాము. నేను కూరగాయలు అన్నీ సర్దుతుంటే ఒక్కొక్క వంకాయ ఇంతలా ఉంది చూడండి, 160 గ్రామ్స్ ఉంది. ఇది ఎందుకో భలే లావుగా ఉంది. ఇది ముళ్ళ వంకాయ. ఇవి తెంపుతుంటే కూడా ముళ్ళు కుచ్చుకుపోతాయి. నేను పప్పులో వేయడానికని ఈ వంకాయ కట్ చేస్తున్నా. ఫ్రెష్గా మనము ఫామ్ నుంచి కూరగాయలు తెచ్చుకొని ఆ రోజు మధ్యాహ్నం అప్పటికప్పుడు వంట చేస్తున్నాను అనమాట. పాలకూర, మెంతికూర, వంకాయ పెట్టి పప్పు, వేడి వేడి అన్నం, నెయ్యి అట్లా వేసుకొని తింటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. చాలామంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. చాలామందికి తోటలు ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫుడ్ని అయితే బాగా మిస్ అయిపోయినాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.